మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు బాల్కా సుమన్ అరెస్టు నిరసిస్తూ స్థానిక బీఆర్ఎస్ నేతలు చెన్నూరులోని జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఇక నిరసనకారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. రాస్తారోకో వల్ల జాతీయ రహదారిపై కొంత సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే ప్రశ్నించే గొంతుకలు ఉన్నారో వారిని అనగదొక్కే విధంగా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి కొనసాగుతూ ఉన్నది. మరి కృషాంగాన్ని పలు దఫాలుగా మరి జైల్లో నిర్బంధించి మరి రాక్షసానందం పొందుతూ ఉన్నారు. మరి అదేవిధంగా బాల్కా సుమన్ గారిని కేతనపల్లి విషయంలో మరి జైల్లో పెట్టి మరి 16 రోజులు జైల్లో పెట్టి మరి నిన్న కూడా మరి అరెస్ట్ చేయడం నిజంగా హేయమైన చర్య మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో, ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉన్నారో ఆ గొంతుకను మరి జైళ్లలో మగ్గించడం మీరు అనుకుంటా ఉన్నారు. బాల్కా సుమన్ గారిని ఒక్కరిని జైల్లో పెడితే ఇక అయిపోతుంది, ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేరని అనుకుంటున్నారు. ఎవరైతే ఇక్కడ బాల్కా సుమన్ కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరు బాల్కా సుమన్ అని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు ఒక నిప్పురవ్వల్ లాంటి ఉద్యమంలో ఈయన క్రియాశీల పాత్ర పోసిన పాత్ర బాల్కా సుమన్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉస్మానియా యువ కిరీటం ఉద్యమాన్ని అడిగితే ప్రశ్నిస్తే ఆ గొంతును మరి అరెస్ట్